కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర మంత్రివర్గంలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి క్యాబినెట్ ఆమోదం కల్పించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు కులగణన చేపట్టాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి సూచించిన సందర్భంగా మన రాష్ట్రంలో కులగణన చేపట్టి దాన్ని కేంద్రానికి పంపించడము, కేంద్ర అనుమతి కోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో మన బీసీ బిడ్డలు నిన్నటి రోజు చాలా ఆనందపడవలసినటువంటి దినము. మన గౌరవనీయులు బీసీ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ అన్న గారు, అలాగే ఇతర మంత్రివర్గ సహచరులు ఆది శ్రీరణ గారు, మరి మన గౌరవనీయులు ఇన్ఛార్జ్ అయిన కేకే మహేంద్రన్న గారి అందరి కృషి వల్ల 42% రిజర్వేషన్లతో మన ఆనందోత్సవాలు వెల్లువిస్తూ ఉన్నాయి. రాబోయే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించడానికి కేబినెట్ నిర్మించడం హర్షణీయమని తెలుపుతా ఉన్నాం. నిన్నటి రోజు రాష్ట్ర మంత్రివర్గం కేంద్రం వద్ద ఉన్నటువంటి చట్టానికి వేచి ఉన్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రక్రియను మరి రాబోయేటువంటి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీలు అయితేనేమి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్లు, వివిధ రకాల ఎన్నికలకు సమయం సమీపిస్తున్నటువంటి సందర్భంగా దానికి చట్టబద్ధత కల్పించాలనేటువంటి లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ సమావేశంలో గౌరవ బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే జనగణన చేసిందో మాకెంత మేమెంత మాకంత అనేటువంటి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్ను చట్టబద్ధత కల్పించడానికి నిన్న ఆర్డినెన్స్ ఆమోదించినందులకు యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ బీసీ వర్గాల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అందులో ఉన్నటువంటి ఇంకా ఉపసంఘం ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం వేసినటువంటి ఉపసంఘ మంత్రివర్గ సభ్యులందరికీ, గౌరవ మంత్రివర్యులందరికీ, మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి, మరియు మన పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, మన ప్రాంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన, బీసీ ప్రజల పక్షాన బీసీలందరం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతోని బీసీలందరూ కూడా మరి స్థానిక సంస్థల్లో రేపు పీఠం అధిష్ఠించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముందుగానే అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. మంత్రివర్గ సమావేశంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు
శాతం ఖరారు చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నదానికి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, ఆది చిన్న గారికి, మిగతా మంత్రివర్గ ముఖ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసుకుంటూ కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టి ఎవరెంతో వారికి అంత విధానంతో కులగణన పూర్తి చేసి బీసీల శాతాన్ని ఖరారు చేసి వారికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని దాన్ని అసెంబ్లీలో దింపాయి చేయించి అదేవిధంగా గవర్నర్ ఆమోదముద్ర కూడా వేయించి పార్లమెంటుకు పంపించడం జరిగింది. కానీ ఇంకా పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకోవడం తెలియదు. ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇది అమల్లోకి రావాలి, రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు న్యాయం జరగాలని ఉద్దేశంతో 42% రిజర్వేషన్ ఏ విధంగానైనా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న తగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యం. ఈ విధంగా నిర్ణయం తీసుకున్నదానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం శ్రీనివాస గారికి, జేకేఎల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల తరఫున సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి ఏదైతే బీసీ గణన ఉందో, బీసీ రిజర్వేషన్ ఉందో, ఆ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా మేమందరం కూడా ఎవరెవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాలభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మరి దీనికి సహకరించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు బీసీ రిజర్వేషన్ తీసుకొని మరి చెప్పినటువంటి పని చేయడం జరిగింది. ఆ చేయడానికి వచ్చే ఎన్నికల్లో మన బీసీలకు పెద్దపీఠం వేయడం జరుగుతుంది. కాబట్టి బీసీలందరూ కూడా మా కాంగ్రెస్కు మద్దతుగా ఉండి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. కాంగ్రెస్ ఎవరైతే బీసీలు ఉన్నారో మా వైపు అంటే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా వారి కోసం మన కోసం పనిచేసినటువంటి మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, చంద్రబాబు గారు, మహేష్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు మరి వీళ్ళందరి ప్రయత్నమే ఈరోజు కులగణన అవడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు బీసీల సంతోషంగా ఉండవలసిన సమయం. బీసీలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీఠం వేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మరి మాకు సపోర్ట్ చేసి మా బీసీలందరినీ గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తారు.